విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు మాటి మాటికి చెబుతుంటారు, ముస్లింలలో ఎక్కువ పేదరికం ఉంది, అవిద్య ఉంది, నిరుద్యోగం ఉంది. ఒకళ్ళు సంపాదిస్తే 10 మంది ఆధారపడి ఉంటారు. వాళ్ళలో చదువు సంఖ్యలు లేవు, ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు చేసే విధానం లేదు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవితం గడుపుతుంటారు. ఈ మాట నేనన్నది కాదు, చంద్రబాబు నాయుడు గారు అన్న మాటని మీకు వినిపిస్తున్నా. వీళ్ళ జీవితాలను బాగు చేయాలి, వీళ్ళ పేదరికాన్ని దూరం చేయాలి, వీళ్ళ పిల్లలను బాగా చదివించి ప్రయోజకులుగా చేయాలి, వీళ్ళ సంపాదన కూడా పెంచాలి అని ఓ దృఢమైన సంకల్పం గల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 2015 వరకు 2600 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి